న్యూస్ చూస్తున్నాం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఇరాన్ కు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. హార్ముజ్ జలసంధిలో నౌకాయానానికి ఎలాంటి ఆటంకులు కల్పించరాదని, అంతర్జాతీయ వాణిజ్యానికి భంగం కలిగించే చర్యలను అమెరికా సహించబోదని స్పష్టం చేశారు. ఇప్పటికే మధ్య ప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల మధ్య అమెరికా తన వైఖరిలో ఎలాంటి మార్పు లేదని ట్రంప్ వ్యాఖ్యల ద్వారా మరోసారి సంకేతాలు ఇచ్చారు. అయితే ఇదే సమయంలో దౌత్యపరంగా పరిణామాలు వేగంగా మారుతున్నట్లు తెలుస్తోంది. అమెరికా, ఇరాన్, ఒమన్ మధ్య కొనసాగుతున్న చర్చలు చివరి దశకు చేరుకున్నాయని ట్రంప్ వెల్లడించారు. ఇరు దేశాల మధ్య ఉన్న విభేదాలను తొలగించి హార్ముజ్ జలసంధిలో సాధారణ నౌకాయానాన్ని పునరుద్ధరించే దిశగా కీలక పురోగతి సాధించినట్లు సమాచారం. ఇప్పటికే ఒమన్ మధ్యవర్తిత్వం కీలకంగా మారగా అన్ని పక్షాలు ఒక అంగీకారానికి వచ్చే అవకాశాలు పెరిగినట్లు అంతర్జాతీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ట్రంప్ చేసిన తాజా వ్యాఖ్యల ప్రకారం ఇవాళే కీలక ఒప్పందం కుదిరే అవకాశం ఉందని తెలుస్తోంది. అదే జరిగితే హార్ముజ్ జలసంధిలో నెలకొన్న అనిశ్చితికి తెరపట్టడంతో పాటు ప్రపంచ చమురు సరఫరాకు ఊరట లభించే అవకాశం ఉంది. అంతేకాదు అంతర్జాతీయ మార్కెట్లలో ముడి చమురు ధరలపై కూడా సానుకూల ప్రభావం కనిపించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. కానీ మరోవైపు ఈ చర్చలు విఫలమైతే పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారే ప్రమాదం కూడా ఉంది. ఇరాన్ పై మరింత ఒత్తిడి పెంచే దిశగా అమెరికా అడుగులు వేయవచ్చనే సంకేతాలు వినిపిస్తున్నాయి. అవసరమైతే మరింత కఠిన చర్యలకు కూడా వెనకాడబోమని ట్రంప్ ఇప్పటికే పలు సందర్భాల్లో స్పష్టం చేశారు. దీంతో హార్ముజ్ జలసంధి తెరుచుకుంటుందా లేక మరోసారి ఉద్రిక్తతలకు కేంద్రంగా మారుతుందా? అమెరికా, ఇరాన్ మధ్య కుదిరబోయే ఈ డీల్ ప్రపంచానికి ఊరటనిస్తుందా లేక కొత్త సంక్షోభానికి నాంది పలుకుతుందా అన్న ఉత్కంఠతో ప్రపంచం మొత్తం ఈ రోజు జరిగే పరిణామాలపై ఆసక్తిగా ఎదురు చూస్తుంది.